హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి టాటాకి సంబంధించి ఒక వెహికల్ రివ్యూల్ అనమాట. సో అది వచ్చేసి టాటా కరు డాట్ ఈవీ. సో ఇది వచ్చేసి 2 వర్షన్స్లో వస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్లో వస్తుంది, ఆ తర్వాత ఐసీఈలో వస్తుంది అనమాట. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఎలక్ట్రిక్ కాబట్టి సో దీనికి సంబంధించిన డిజైన్ మాత్రమే ఈరోజు రివీల్ చేశారనమాట. ఎలా ఉంటుంది ఇది వచ్చేసి ఒక కూపే ఎస్యూవీ ఫ్రెండ్స్. సో కూపే ఎస్యూవీ అంటే ఫ్రంట్ వచ్చేసి ఎస్యూవీ మాదిరి ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి సెడన్ లా ఉంటుంది అనమాట. సో అలా ఉంటుంది డిజైన్ అనేది. మీకు ఆల్రెడీ వీడియో కూడా చూస్తున్నారు పైన. ఈ సెగ్మెంట్లో అయితే ఫస్ట్ టైం టాటా వాళ్ళు తీసుకురావడము. సో ఎలా రిసీవ్ చేసుకుంటారు జనాలు అనేసి కొందరు నచ్చవచ్చు, కొందరు నచ్చకపోవచ్చు అనమాట. ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఏం రివీల్ అయితే చేయలేదు, ఓన్లీ డిజైన్ బయట ఎలా ఉందనేది చూపించారు. నెక్స్ట్ డీటెయిల్స్ మొత్తం విషయానికి వస్తే ఆగస్ట్ 17 అయితే ఒక లాంచ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ప్రైస్ ఎంత, రేంజ్ ఎంత, నెక్స్ట్ ఎన్ని వేరియంట్స్ వస్తుంది, లాంగ్ రేంజ్ అండ్ షార్ట్ రేంజ్ మోడల్స్ వస్తాయి అనమాట. అలా అన్ని మొత్తం ఆ రోజు ఆగస్ట్ 17న రివీల్ చేస్తారు. ప్రైస్ విషయానికి వస్తే నాకు తెలిసినంత వరకు టాటా నెక్సాన్ డాట్ టీవీ ప్రైస్ ఉంది కదా, సో దానికంటే ఎక్కువ ఉండే ఛాన్స్ అయితే ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు వచ్చే కరు డాట్ టీవీ అనేది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఎలక్ట్రిక్ కార్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో చూద్దాం ఎంత పెడతారనేది ప్రైస్ అనేది. సో ప్రైస్ గురించి కూడా ఎంత రేంజ్ ఉండొచ్చు అనేసి మీరు గెస్ట్ చేస్తున్నారు, కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. రేంజ్ విషయానికి వస్తే కూడా ట్రూ రేంజ్ నాకు తెలిసినంత వరకు 300 అబోవ్ అయితే వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నా. క్లైమేట్ ఎంత పెడతారో నాకు తెలియదు కానీ సో ప్రెజెంట్ టాటా నెక్సాన్ డాట్ ఈవీ వచ్చేసి ట్రూ రేంజ్ 280 కిలోమీటర్స్ దగ్గర వస్తుంది చెప్తున్నారు. పంచీ వచ్చేసి 250-260 మధ్యలో అంటున్నారు అనమాట. సో వీటికంటే ఎక్కువైతే అంటే నెక్సాన్ డాట్ ఈవీ కంటే కూడా రేంజ్ ఎక్కువ ఉండే ఛాన్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రైస్ పెరుగుతుంది కాబట్టి అట్ ద సేమ్ టైం ఒక 350 దాకా వచ్చే ఛాన్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూద్దాం. అండ్ రేంజ్ ప్రైస్ గురించి మీరు ఏమనుకుంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. సో అలా అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయం కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.